ముకుంద జ్యువెలరీ తీసుకొచ్చింది లాంగ్ హారాల పండుగ. ఫ్లాట్ 9.99% వెయ్యితో పాటు జీరో మేకింగ్ ఛార్జెస్. ఈ ఆఫర్ ఏప్రిల్ 25 నుండి మే 3 వరకు మాత్రమే. మనం చేసే ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎదుటి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తాము అని చెప్పడానికి ఉదాహరణ మీర్పేటలో నిన్న జరిగినటువంటి ఘటన. తండ్రి కొడుకులు బండి మీద వెళ్తున్నటువంటి సమయంలో ఓవర్ స్పీడ్గా వస్తున్నటువంటి కారు ఒక్కసారిగా ఢీకొడితే బైక్ నడుపుతున్నటువంటి తండ్రి కింద పడిపోయాడు. ఆ తర్వాత వెనకే కూర్చున్నటువంటి కుమారుడు పైసలు కింద పడిపోయాడు. తనకి కాళ్ళు మొత్తం బోన్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఎటు కదలలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే డ్రైవర్ల నిర్లక్ష్యము, ఓవర్ స్పీడ్ అనేది ఎదుటి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తుంది అని చెప్పడానికి ఇప్పుడు నేను ఫైసల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అసలు ఫైసల్ ఎక్కడికి వెళ్తున్నాడు, నిన్న ఏం జరిగింది అనే విషయాలు తనతో మాట్లాడుదాం. ఎందుకంటే ఇప్పుడు బెడ్కే పరిమితం అయిపోయాడు. వాళ్ళు కష్టం చేసి పని చేస్తే కానీ ఇల్లు గడవనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు బెడ్కి అంకితం అయిపోయాడు. నిన్న ఏం జరిగింది? నిన్న ఏమైందంటే నేను డాడీ బయటికి వెళ్తే ఇండికేటర్ వేసిన అవతల రోడ్డుకి వెళ్దామని. ఇండికేటర్ వేసి యూటర్న్ చేస్తున్నా బండి. యూటర్న్ చేస్తుంటే వెనుకనే వస్తుంది కారు. వచ్చి మాకు ఇట్లా ఆపోజిట్ ఆపేసిన బండి. ఆపేసి ఇండికేటర్ ఎందుకు వేస్తావు ఇప్పుడే, ఆడికి పోయినాక వేసుకోవాలి ఇండికేటర్ అని చెప్పేసి మాత్రం లొల్లు పెట్టుకొని స్టార్ట్ చేసి లొల్లు పెట్టుకుని దిగిండు, ఒక దెబ్బ కొట్టిండు, ఒక దెబ్బ తాకింది. అని కొట్టినని చెప్పేసి నేను కొట్టిన. కొట్టంగానే కారు లోపల కూర్చొని జుట్టు పట్టుకొని డివైడర్కి గుద్దుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. సగం దూరం ఒక 5 కిలోమీటర్స్ దాకా తీసుకుపోయాడు. ఇట్లా గుద్దుకుడా ఇవన్నీ వలిగిపోయినాయి, ఇలా కుట్లు పడ్డాయి, బోన్ విరిగిపోయింది, లోపల ఫ్రాక్చర్ అయిపోయింది. అట్లా అయింది. డాడీ కారు మిమ్మల్ని ఏమన్నా ఢీ కొట్టిందా లేకపోతే మీరే కింద పడిపోయారా? కింద పడి నేను అతను నా జుట్టు హెయిర్ పట్టుకొని స్టీరింగ్లో కూర్చొని నన్ను తీసుకుని వెళ్ళిపోయిన. అట్లనే ఎన్ని కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళాడు? రాయల్ ఒక 20 మీటర్స్ దాకా రాసుకుంటూ పోయిన అట్నే గుద్దుకుంటా. మా డాడీ ఏమో బానట్ మీద ఉండు, అట్లనే బానట్ మీద పట్టుకొని పోయాడు. ఆయన బాలపూడి దాకా తీసుకుపోయాడు. బాలపూడి దాకా యూటర్న్ కొట్టుకొని మన అక్కడ దింపేసి వెళ్ళిపోయినా ఆయన. అదైంది. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాడంటే ఇంతకు ముందు ఏమన్నా పరిచయం వేశారు? లేదు, అసలు ఏం లేదు పరిచయము. ఇండికేటర్ వేసి యూటర్న్ చేసుకుంటున్నా బండి. నువ్వు అప్పుడే ఎట్లా వేస్తావు ఇండికేటర్ అని చెప్పేసి లొల్లి అయింది అంతే. అలా ఇండికేటర్ వల్ల అయింది లొల్లి. బైక్ నేమ్ ఢీ కొట్టలేదు, బండికి ఏం కాలేదు, అసలు ఆపినందుకు అయింది. మిమ్మల్ని ఈడ్చుకెళ్ళాడా? జుట్టు పట్టుకొని తీసుకెళ్ళిపోయాను. నిన్న కటింగ్ చేయించింది మమ్మీ నాకు. జుట్టు పట్టుకొని డివైడర్కి 4 సార్లు గుద్దిండు. గుత్తి హోల్ పడ్డది, కుట్లు వేసిరు, ఆ 2 విరిగిపోయినాయి, ఇవి విరిగిపోయినాయి. ఎవరైనా నడవలేను. ఇప్పుడు ఏం పని చేస్తారు మీరు? నేను డ్రైవింగ్ చేస్తాను కూడా, స్కూల్ వ్యాన్ నడుపుతా. ఇప్పుడు మీరు పని చేసి మీ డాడీ పని చేస్తేనే ఫ్యామిలీ అనేది రన్ అవ్వాలి. నేను ఒక్కరిని చేస్తేనే నడుస్తుంది. మమ్మీ కూడా ఇంట్లోనే ఉంటుంది, డాడీ కూడా ఇంట్లోనే ఉంటాడు. నేను ఒక్కరినే చేయాలి. ఇక నేను కూడా ఇట్లా బెడ్ మీద పడిపోయినా. ఇప్పుడు ఏం చేయలేను ఇక నేను. ఇట్లా ఎందుకు ఆయనకి ఆయన తాగున్నట్టు నాకు తెలిసి, తాగుండు మన రక్షేమో తీసుకున్నట్టుండు. దిగుతాడు బండ్లకించి, దిగకుండానే జుట్టు పట్టుకొని అట్లనే తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరు ఆపలేరు రోడ్డు మీద, ఎవరు ఆపలేరు. ఎంత వదిలినా కూడా ఎవరు ఆపలేరు. అట్లనే తీసుకెళ్ళిపోయి నన్ను సగం దూరం తీసుకుపోయాను. మధ్యలో వదిలేసిండు, నా జుట్టు వదిలేస్తే డివైడర్ గుర్తుకొని పడిపోయినా. మళ్ళీ పడిపోతే డాడీని అట్లనే తీసుకుని వెళ్ళిపోయాను సగం దూరం. మళ్ళీ ఎవరు వీడియో తీస్తే ఆయన ఆపితే ఆగిండు. డాడీ దిగంగానే కారు తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటా 80 స్పీడ్లోనే తీసుకుపోయి నన్ను గుద్దుకుంటా 80లో ఉంది కార్ అయితే. అంటే మీకు నిజంగా ఆ టైంలో అయ్యో ప్రాణాలు పోతాయేమో, మీ అమ్మ నాన్న గుర్తొచ్చి ఉంటారు, ఒకవైపు మీ నాన్నని ఈడ్చుకెళ్తున్నాడు, ఒకవైపు నిన్ను ఈడ్చుకెళ్తున్నాడు, భయం అనిపించలేదా? భయం అయితే అనిపించింది. ఇప్పుడు ఏం చేయలేదు. ఇంకా డ్రైవింగ్ పట్టుకొని ఉన్నా నేను. అట్లనే గుద్దిని వదిలేసింది. ఇక అంటే డోర్ పట్టుకొని డోర్ ఇట్లా పట్టుకొని ఉన్నాను, ముంగ డోర్ మొత్తం రాసుకుపోయింది. మొత్తం సైకోగా అనిపించాడా మీకు? సైకో లెక్కనే ఉన్నాడు మొత్తం. బందోబస్తు ఉన్నాడు, సైకో లెక్కనే ఉన్నాడు. జర తాగున్నట్టు నాకు గెలిచి తాగే ఉండు ఆయన. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, కంప్లైంట్ ఇచ్చినాం. వచ్చిండు ఆయన. నేను పోలే, పిఎస్కి డాడీ వాళ్ళే పోతున్నారు, దానికి తెలియాలి. నిన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ నీ ఆపమని చెప్పకపోయినా ఆయన మిమ్మల్ని అట్లానే తీసుకెళ్ళినా, మీ డాడీని అట్లానే తీసుకెళ్ళినా ఎంత ప్రమాదం జరుగుండే? చచ్చిపోతున్నాడు డాడీ. బాగున్నాడు పట్టుకుని ఇట్లా. ఆయన వదిలేస్తే టైర్ కిందకి వచ్చేస్తుండే డైరెక్ట్. నన్ను వదిలేగానే నేను టైర్ కిందకి పోయినా. తలకే ఇట్లా బ్లాక్ చేసుకున్నామంటే నేను బతుకున్నా. ఇప్పుడు చచ్చిపోతున్నా అన్న డివైడర్ కానీ వెళ్ళిపోతుండే కారు పైకించి. ఆయన ఆపమన్నా కూడా ఆపుతలేడు, కారు ఆపు అన్నా కూడా ఆపుతలేడు. నేను తీసుకుని ఆయన గ్యాస్ కొట్టించుకొని వస్తున్నాడు మీరుపేటలో. గ్యాస్ కొట్టించుకొని డ్రాప్ చేసి వస్తున్నట్టు మా ఇంటి నుంచి వస్తుండు. నేను ఇండికేటర్ వేసినందుకు ఆయన రొల్లి చేసిండు మాతో. పట్టుకొని ఆపి కొట్లాడ పెట్టుకొని ఇదంతా చేసిపోయింది. 8:30 9 మధ్యలో
నైట్ అక్కడ సీసీ కెమెరాలు కానీ ఏం లేవా? ఉన్నట్టున్న సీసీ కెమెరా అక్కడ కూడా. ఏం చెప్తారు, ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ చాలా మంది చేస్తూ ఉంటారు. నేనేం చెప్తాను, వాళ్ళు చేయొద్దు, ఇక ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను కూడా డ్రైవింగ్ చేస్తాను, నేను కూడా ర్యాష్ అంతా కొట్టను బండి. నేను దగ్గర 15 years నుంచి బండి నడుపుతున్నా, స్కూల్ వ్యాన్ నడుపుతున్నా. కానీ అంత ర్యాష్ డ్రైవింగ్ ఎప్పుడు చేయలేకపోతే గుద్దలే కూడా నేను. వీళ్ళు ఇట్లా తయారైతే రోడ్ల మీద నేను లైసెన్స్ అన్న క్యాన్సిల్ చేయాలి, నేను లోపలనే వేయాలి, ఏదో ఒకటి చేయాలి. నిన్న 8 గంటల ప్రాంతంలో తండ్రితో కలిసి వెళ్తున్నటువంటి టైంలో ఓవర్ స్పీడ్గా వస్తున్నటువంటి కారు, అంటే వీళ్ళు ఆల్రెడీ పైసలు తన తండ్రితో కలిసి రోడ్ ఇండికేటర్ వేసి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడంటే ఒక్కసారిగా అసలు నువ్వు ఎందుకు ఇండికేటర్ వేసావు అంటే యూటర్న్ చేయాలన్నా లేకపోతే లెఫ్ట్ వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఇండికేటర్ వేయాలి, అది ట్రాఫిక్ రూల్స్. అలాంటిది ఎందుకు వేసావు అని చెప్పేసి మీదకి వచ్చి గొడవ ఆడడంతో పాటు తను ఈ లెఫ్ట్కి సంబంధించి అంటే ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డోర్కు ఉంటుందో డోర్కి పట్టుకొని ఒక్కసారిగా వేలాడడము, ఆ తర్వాత వాళ్ళ నాన్నని కార్ ముందు సైడ్ ఉన్నటువంటి దగ్గర పట్టుకొని వేలాడడం, ఇట్లా ఈడ్చుకెళ్ళాడు దాదాపు 2 kilometers. అంటే ఆయనకు కనీసము మనిషి ప్రాణం అంటే లెక్కలేదు. అలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలో చెప్పండి. ఎందుకంటే చాలామంది ప్రాణాలను తీసింది ఓవర్ స్పీడ్ చేయడము, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే ఎదురుగా వచ్చేటువంటి కార్లను గుద్దడం, బైకులను గుద్దడం, ఇలానే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నాయి. అదృష్టవశాత్తు పైసలకి కేవలము దెబ్బలు మాత్రమే తగ్గాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయాయి. ఇలాంటి వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయాలి, లేదంటే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అప్పుడు మాత్రమే వీళ్ళలో మార్పు వస్తుంది అనుకోవచ్చు. కెమెరామెన్ వేణుతో సుజాత, హైదరాబాద్.